ఒకసారి చెక్ చేయండి నెట్ అనేది. ఎస్ విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఆనాడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో ఫేజ్ 1 పనులను సక్రమంగా చేయకపోవడం వల్ల, లేట్ కావడం వల్ల 7,000 కోట్లు అనేది లాస్ అయింది. అందుకే ఫేజ్ 2లో ఎల్ఎన్టీ భాగస్వామ్యాన్ని అడిగినప్పుడు ఫేజ్ 1లో మాకు ఇంత నష్టం జరిగింది, ఇంత కాలయాపన చేశారు కాబట్టి నష్టాన్ని మేము భర్తీ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాం, మీతో భాగస్వామ్యానికి రాము అని చెప్పి కరాఖండిగా చెప్పింది ఎల్ఎన్టీ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మెట్రో ఫేజ్ 2 పనులకు సంబంధించి, పునరుద్ధరణకు సంబంధించి, కేంద్ర సహాయానికి సంబంధించి చెప్తున్నటువంటి మాటలు. ఏం జరిగింది ఏంటి? ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు బీఆర్ఎస్ కారణంగా, అంటే ఆనాడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మెట్రో విస్తరణకు సంబంధించి అసలు ముందుకే రాలేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరేమంటారు? ఐ న్యూస్ వీక్షకులకు, ఆశా గారికి మరియు స్టూడియోలో ఉన్న అందరికీ శుభ సాయంత్రం. తెలంగాణ రాష్ట్రం సాధించుకోకట ముందే ఈ మెట్రో పనులు అనేవి 2009లో స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, తర్వాత రోషయ్య గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ముగ్గురు ముఖ్యమంత్రులు. 2009 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 14లో. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9 అంటే వాళ్ళు సెప్టెంబర్లో చనిపోయారు. చనిపోయినాక 14 వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ వర్క్ అనేది జరగలేదు. ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా కోటిలో ఇసామియా బజార్ కానీ, ఇక్కడ పక్కకు వస్తే ఇట్లా మార్కెట్, ఇక్కడ అసెంబ్లీ దగ్గర పాత కట్టడాలు ఉన్నాయి. దాని గురించి కూడా పోరాటం టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. వాళ్ళు 5 సంవత్సరాలు కాలయాపన చేసిరు. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు ప్రభుత్వం దాన్ని 70 కిలోమీటర్లు మెట్రోను కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసి రెండో ఫేజ్ కూడా ఎప్పుడు కంప్లీట్ చేశారు? దాదాపు 2020-21లో కంప్లీట్ చేసి 2020లో కంప్లీట్ అయింది. అంటే మేము అధికారంలోకి వచ్చింది 14లో, సెకండ్ టర్మ్ వచ్చింది. అంటే దానికి పని చేయటం సరే, వాళ్ళు లేట్ చేసినా కానీ వచ్చిన రాష్ట్రంలో 2020కి మేము కంప్లీట్ చేసినాం ఫేజ్ 1. చేసిన తర్వాత కూడా ఫేజ్ 2 కూడా హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ వరకు 6,250 కోట్లతోటి మేము ప్రపోజల్ పెట్టి దాన్ని శంకుస్థాపన చేయడం కూడా జరిగింది పనులకు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ పనులను ఆపిర్రు, ఆన్లైన్ దాన్ని పక్కన పెట్టిర్రు. ఓన్లీ హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎవరు పోతారు? ఉన్నోళ్ళు పోతారంటే మీరు ఇప్పటికీ ఢిల్లీకి 70 సార్లు పోయిర్రు. ఢిల్లీలో మెట్రో లేదు అక్కడికి, అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే మెట్రోలో పోగలుగుతారు, ప్రతి ఒక్కరు మెట్రోకి చేరుకుంటున్నారు. ఏది బాంబే గానీ, ఢిల్లీ గానీ, మిగిలిన ప్లేస్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి రూట్ మ్యాప్ కూడా మీకు కావాల్సిన, అంటే మెట్రోని పక్కన పెట్టి ఫ్లైఓవర్స్ దానికోసమే మీరు, అంటే ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ముందుకెళ్ళింది, ఇదంతా పక్కన పెట్టారని చెప్పి రేవంత్ రెడ్డి అన్న ఆరోపణ. ముందు చూపు మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కూడా హైదరాబాద్ లో కూడా దాదాపు 52 ఫ్లైఓవర్లు మేము కంప్లీట్ చేసినాం. మా తర్వాత కూడా మేము చేసిన పనులను రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా శంకుస్థాపన చేసి చూసిర్రు. అంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ముందు ప్లాన్ తోటే మెట్రో ఎట్టు ఉండాలి, ఇంకెక్కడ మనం ఫ్లైఓవర్లు కట్టాలనేది ఒక ముందు చూపు తోటి కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినావు, నువ్వు బడేమి అంటున్నావు, మీకు దోస్త అంటున్నావు, పక్కన ముఖ్యమంత్రిని మీకు దోస్తే అంటున్నావు, కానీ ఒక్క పని కూడా కావట్లే. అంటే దీంట్లో ఉన్న అర్థమైంది అన్నట్టు, అంటే వాళ్ళు నిన్ను భయపెడుతురా, నువ్వు భయపడుతున్నావా, ఏం చేస్తున్నావు అనేది ఇప్పుడు జరగాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పర్మిషను మీరు ఇచ్చినా ఇవ్వకున్నా కనీసం అనుమతులు ఇస్తే వాళ్ళు సొంతంగా కట్టిస్తా అన్నారు కదా, కట్టుకుంటా అన్నారు కదా. కానీ అది కూడా ఇవ్వకుండా కేంద్రం ఎందుకు భయపెడుతుందంటే, ఓన్లీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నువ్వు మా కొరకు పని చేయాలి, బీజేపీ కొరకు పని చేయాలి, పని చేస్తేనే తప్ప లేదనేది. ఇక్కడ బీజేపీ కోసం పనిచేస్తున్నారా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు, అందులో కూడా బాగానే కనిపిస్తుంది. మన పక్కన అస్సాం చూసినా కదా, హిమంత్ బిశ్వ శర్మ గారిని ఎట్లా బీజేపీ లాక్కున్నారు చూసినాం. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో చూసినాం, ఎంతమంది ఎంపీలు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత పంజాబ్లో కూడా ఎట్లా జరిగింది చూస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి ఏబీపీలో పనిచేసి, ఇంతకుముందు టీడీపీలో పనిచేసిండు కాబట్టి చంద్రబాబు నాయుడు అక్కడ మోడీతోటి కలిసి పని చేస్తుండు. వాళ్ళకు అవసరం ఉన్న పనులను రేవంత్ రెడ్డి చేసి పెడుతుండు. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు మెట్రో అనేది ఏంటి, బీజేపీకి ఉపయోగపడేది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంత ఎక్స్పోజ్ చేస్తున్నారనా? ఎస్, ఒకవేళ పర్మిషన్ ఇస్తే, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కాంగ్రెస్ లాభపడుతుండొచ్చు, లేకుంటే ఇంతవరకు కట్టిన ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన టీఆర్ఎస్ లాభపడుతుండొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఆపుతున్నారు ఇది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు
ఢిల్లీ పోయినా రేవంత్ రెడ్డి ఏమన్నా బీజేపీ కొనసాగించింది ఇచ్చిందని చెప్పారా? ఆపుతుందని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి కూడా. ఆపింది ఇదిగో వివరాలు, ఈ టైంలో ఇట్లా చేస్తాము, ఇంత రుణం వచ్చింది, దాన్ని అక్కడ ఆపారు, మీరు వచ్చి దానికి శాంక్షన్ చేస్తారు, 50% మీరు ఇప్పిస్తారా, లేదంటే కనుక ఎన్ఓసి ఇప్పించండి, లేదంటే నాతో రండి అని చెప్పి అన్ని ఆప్షన్స్ రెండు ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న నాటకమే. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీరు అనుకున్నప్పుడు ఎందుకు కాదండి? కావాలా పోరాటం చేసి తీసుకురావాలి. గతంలో మీరున్నప్పుడు సెకండ్ టర్మ్ కానీ కంప్లీట్ కాలేదు సార్ మెట్రో. మేము ప్రారంభించినామండి. ఎప్పుడు? మేము ప్రారంభించినాం 2009లో ప్రారంభమైంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు ఒక సంవత్సరం ముందుగానే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకున్నారు. 2018లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. అవును. మరి 2018 నుంచి 23 వరకు మీ పరిపాలన 2020కి కోవిడ్ టైంలో జరిగినటువంటి 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కానీ లేట్ అయినా కానీ కంప్లీట్ చేసి ఫేజ్ 2 కూడా మేము స్టార్ట్ చేసినామండి. 6,250 కోట్లతోటి ఈ హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ దాకా శంకుస్థాపన కూడా చేసినాం. 70 కిలోమీటర్లు. 120 కిలోమీటర్స్ అంటున్నారు ఫేజ్ 2. ఇప్పుడు 120. దాన్ని ఏం చేసాడు? పెంచిండు. ఇటు పెంచిండు. ఏది పటం చెరువు దాటి సంగారెడ్డి అన్నాడు. ఇదంతా కూడా కుట్రపూరితంగా 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాల్సి తెలంగాణ మీద సమితి ప్రేమ చూపిస్తున్నాయి. ఎందుకంటే పక్కనున్న చంద్రబాబు ఎంపీలు ఈ కేంద్రంలో అధికారానికి అవసరం కాబట్టి ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి అయినా కిషన్ రెడ్డి అయినా వీళ్ళు మాట అనుకునేది కూడా ఓన్లీ అది యాక్టింగ్ తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం తెలంగాణకి సంబంధం ఏంటి ఉన్నదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ జరిగితే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ బూచే చూపిస్తూ నెక్స్ట్ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డి సాయంతో వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మేము ఉండాలి, కాంగ్రెస్ను ఖతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇది ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమే తప్ప తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరు, బీజేపీకి సపోర్ట్ వారు ఓన్లీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగుతున్నారంటే ఓన్లీ మోడీ అండదండలతోటే, అంతే తప్ప వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన పని చేస్తలేరు. చెప్పిన విధానంలో ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారంటే అక్కడికి కాదు కేంద్ర ప్రభుత్వానిక కేంద్ర ప్రభుత్వంతో పాటు అక్కడ రాహుల్ గాంధీ కూడా ఇద్దరితో కలిసి పని చేస్తుండే ఆయన. ఓకే, మరి బీజేపీ నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉంటూ కావాల్సిన విధంగా నడిపించుకొని ప్రజల్లో బీజేపీ పేరు బలంగా ఉండే విధంగా నడిపిస్తున్నారు అంటారు. మాట్లాడదాం బీజేపీ రేవంత్ రెడ్డి గారు.